నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నెహ్రూ కుటుంబం అంటే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్, మరీ ముఖ్యంగా అమేథీ రాయ్బరేలీ నియోజకవర్గాలే. గత ఎన్నికల్లో యూపీలోని అమేథీలో, అలాగే కేరళలోని వయనాడ్ రెండు చోట్ల కూడా రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఆయన అమేథీలో ఓడిపోయారు, వయనాడ్లో విజయం సాధించారు. ఈ దఫా ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అమేథీ నియోజకవర్గాన్ని సోనియా కుటుంబం వదిలేసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ అమేథీకి టాటా. అమేథీ ఈ పేరు చెబితే గుర్తుకొచ్చేది నెహ్రూ కుటుంబమే. సంజయ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ దాకా ఒకప్పుడు అమేథీ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో బీజేపీ ఈ కంచుకోటను బద్దలు కొట్టింది. అక్కడ రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ భారీ మెజారిటీతో గెలుపొందారు. అమేథీ ఇప్పుడు బీజేపీ కంచుకోటగా మారింది. కాంగ్రెస్ కు అది ఓ శిథిల మట్టి కోటగానే మిగిలింది. అయినా కూడా ఇప్పటికీ అమేథీ అంటే గుర్తుకొచ్చేది నెహ్రూ కుటుంబమే. అంతటి అనుబంధం ఉంది ఆ కుటుంబానికి. ఈ దఫా ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి రాహుల్ గాంధీనే పోటీ చేస్తారా, లేకుంటే ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారా అనే సస్పెన్షన్ చాలా రోజుల పాటు కొనసాగింది. అంతిమంగా తమ వారసత్వ కుటుంబ స్థానమైన అమేథీకి సోనియా పరివార్ టాటా చెప్పేసింది. అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ బరిలోకి దిగారు. నెహ్రూ కుటుంబంతో అమేథీకి 4 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. మొదటిసారిగా అమేథీ నుంచి నెహ్రూ కుటుంబ సభ్యుడిగా సంజయ్ గాంధీ 1980లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల దాకా నెహ్రూ కుటుంబ సభ్యులే అక్కడ పోటీ చేశారు. ఒక తరం నుంచి మరో తరానికి కుటుంబ వారసత్వంగా, తాతల నాటి ఆస్తిగా అది చేతులు మారుతూనే వచ్చింది. నెహ్రూ కుటుంబానికే చెందిన మరో 3 వారసులు అక్కడి నుంచే పోటీ చేశారు. ఘన విజయాలు కూడా సాధించారు. చివరకు 2019 నాటి ఎన్నికల్లో ఈ వారసత్వ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పట్లో అక్కడ స్మృతి ఇరానీ 35,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమె 49% పైగా ఓట్లు పొందారు. రాహుల్ గాంధీ 44% పైగా ఓట్లు పొందారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తాజాగా రాయ్బరేలీ నియోజకవర్గానికి మారిపోయారు. ఉత్తరప్రదేశ్కు గుండెకాయ అమేథీ ఆ రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. 1967లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1970ల చివరిలో కొన్నేళ్లు, 1990ల చివరిలో కొన్నేళ్లు మినహాయిస్తే అది నిలకడగా కాంగ్రెస్నే గెలిపిస్తూ వచ్చింది. 1977లో మొదటిసారిగా సంజయ్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేశారు. ఎమర్జెన్సీ విధింపు తరువాత జరిగిన మొదటి ఎన్నికలవి. ఎమర్జెన్సీ సమయంలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో సంజయ్ గాంధీ ప్రమేయంపై ఎన్నో విమర్శలొచ్చాయి. ఎమర్జెన్సీ ఆకృత్యాలపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఆ నేపథ్యంలో సంజయ్ గాంధీ అక్కడ ఓడిపోయారు. అప్పట్లో సంజయ్ గాంధీ మాత్రమే కాదు, ఇందిరా, కాంగ్రెస్ పార్టీ, హేమీలంతా ఉత్తర భారతదేశంలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తరువాత మాత్రం అమేథీ నియోజకవర్గం సోనియా కుటుంబానికి కంచుకోటగా మారింది. లో జరిగిన ఎన్నికల్లో అమేథీ నుంచి సంజయ్ గాంధీ గెలుపొందారు. అదే ఏడాది జూన్లో సంజయ్ గాంధీ చనిపోయారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా లండన్లో ఉన్నారు. సోదరుడి మరణ వార్త తెలియగానే ఆయన హుటాహుటిన భారత్కు తిరిగి వచ్చారు. 1981 మే 4వ తేదీన రాజీవ్ గాంధీని అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందిరాగాంధీ ప్రకటించారు. నాటి ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఘన విజయం సాధించారు.
2 లక్షల మెజారిటీతో గెలుపొందారు. నాటి నుంచి 1991లో ఆయన హత్య జరిగే వరకు అక్కడ రాజీవ్ గాంధీనే పోటీ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభావం అక్కడి ఓటర్లపై ఎంతగా ఉందంటే ఆ తరువాతి కాలంలో కొన్నేళ్ల పాటు ఆయన కుమారుడు రాహుల్ గాంధీని కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే చెందిన సతీష్ శర్మ అమేథీ నుంచి ఎన్నికయ్యారు. 1996లో కూడా ఆయనే గెలిచారు. 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ మరోసారి బీజేపీ గెలిచింది. అమేథీలో రెండోసారి కాంగ్రెస్ ఓడిపోయినట్లయింది. ఎన్నికల్లో సోనియా గాంధీ అమేథీ నుంచి పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. 2004లో అక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఈ సమయంలో సోనియా గాంధీ రాయ్బరేలీకి మారిపోయారు. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అమేథీ నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. 2014లో కూడా రాహుల్ గాంధీనే గెలిచారు. అప్పటి వరకు ఓ 15 ఏళ్లుగా రాహుల్ గాంధీకి ఓటేసిన ప్రజలు నెహ్రూ కుటుంబంతో మమేకమైన అనుభూతిని పొందారు. 2014లోనే ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలైంది. రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీ బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ అక్కడ 3,70,000 ఓట్ల మెజారిటీని కూడా సాధించింది. అలాంటిది 2014 వచ్చేసరికి ఆ మెజారిటీ కాస్త 1,00,000 ఓట్లకు తగ్గిపోయింది. రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడం, బీజేపీ ప్రభావం పెరగడం లాంటివన్నీ మెజారిటీ తగ్గేందుకు కారణాలుగా నిలిచాయి. – 2014లో రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా తరచూ అమేథీని సందర్శించారు. అక్కడి ప్రజల కష్ట సుఖాలను పంచుకున్నారు. ఎట్టకేలకు 2019లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీపై ఆమె విజయం సాధించారు. దీంతో అమేథీలో కుటుంబ వారసత్వానికి భారీ బ్రేక్ పడినట్లయింది. సుమారుగా 3 దశాబ్దాలుగా కాంగ్రెస్కు అమేథీ కంచుకోటగా ఉండింది. ఇప్పుడు అది ఆ పార్టీకి ఓ శిథిల మట్టి కోటగా మాత్రమే మిగిలింది. అయినా కూడా కాంగ్రెస్ తిరిగి ఆ కోటను స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది. మరి ఇప్పుడు అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయంలో భారీ సస్పెన్స్ చోటు చేసుకుంది. కాకపోతే గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులే అక్కడి నుండి పోటీ చేస్తారనే వార్తలు మాత్రం వచ్చాయి. చివరకు అక్కడి నుంచి సోనియా కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ తరపున కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరీలాల్ శర్మ బరిలోకి దిగడం ఆసక్తిదాయకంగా మారింది. రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా ఇలా అన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరకు కేఎల్ శర్మ తెరపైకి వచ్చారు. కేఎల్ శర్మ పంజాబ్లోని లూధియానాకు చెందిన వ్యక్తి. సోనియా గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని చెబుతారు. రాయ్బరేలీలో సోనియా గాంధీ తరపున కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఆయనే చూసేవారు. 1991 దాకా ఆయనకు రాజీవ్ గాంధీతో చక్కటి అనుబంధం ఉండింది. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తరువాత సోనియా కుటుంబంతో కేఎల్ శర్మకు అనుబంధం మరింత పెరిగింది. 1983లో ఆయన తొలిసారిగా అమేథీకి వచ్చారు. నాటి నుంచి అక్కడే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చారు. 1999లో సోనియా గాంధీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2004లో సోనియా గాంధీ అమేథీని వదిలి రాయ్బరేలీకి మారిన తరువాత ఈ 2 స్థానాల్లో కాంగ్రెస్ వ్యవహారాలను కేఎల్ శర్మ పర్యవేక్షించారు. కాంగ్రెస్తో ఆయనకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. గత 25 ఏళ్లుగా అమేథీ నుంచి నెహ్రూ వంశానికి చెందిన వారు పోటీ చేయకపోవడం ఇదే మొదటిసారి. 1967 నుంచి నేటి వరకు 3 సందర్భాల్లో మాత్రమే నెహ్రూ కుటుంబానికి చెందని వారు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు.
రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి ఎందుకు పోటీ చేయడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. శత్రువును ఎదుర్కోకుండా కోటను వదిలిపెట్టి పారిపోవడం ఎంతవరకు సబబు అనే విమర్శ వినిపిస్తోంది. కేరళలో ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసిన తర్వాత యూపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అమేథీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా లేదంటే ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. బరిలోకి దిగేందుకు రాబర్ట్ వాద్రా కూడా ఆసక్తి కనబర్చారు. అంతేకాదు ఆయనకు మద్దతుగా పోస్టర్లు కూడా వెలిశాయి. కాకపోతే రాబర్ట్ వాద్రా బరిలోకి దిగడం కాంగ్రెస్ లోని పెద్ద తలకాయలకు అంతగా ఇష్టం లేనట్లుంది. అందుకే ఆయనను పక్కన పెట్టేశారు. అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ వెనుకడుగు వేయడాన్ని ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. భయపడవద్దు, పారిపోవద్దు అని సూచించారు. వయనాడ్లో పోలింగ్ ముగిసిన తరువాత మరో సురక్షిత స్థానం కోసం రాహుల్ ప్రయత్నిస్తారని తాను ముందే చెప్పాడని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభ ద్వారా ఎన్నికై పార్లమెంటులోకి ప్రవేశించడాన్ని కూడా మోదీ తప్పుపట్టారు. రాహుల్ గాంధీ అమేథీ బరిని వదిలిపెట్టి పోవడాన్ని అక్కడ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ కూడా తప్పుపట్టారు. రాహుల్ గాంధీ అమేథీని వదిలిపెట్టి పోవడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్ తన ఓటమిని ముందుగానే అంగీకరించినట్లయిందని ఆమె అన్నారు. అమేథీ నుంచి నెహ్రూ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకపోవడం అనేది ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ ఓటమిని స్పష్టం చేసినట్లయిందని వ్యాఖ్యానించారు. ఎవరి వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ అమేథీ నుంచి నెహ్రూ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకపోవడం మాత్రం కాంగ్రెస్కు ఎన్నికలకు ముందు పెద్ద దెబ్బ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమేథీ నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలబెట్టకపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రియాంక, రాహుల్ గాంధీ ఇద్దరు గనుక గెలిస్తే ఇప్పటికే రాజ్యసభలో సభ్యురాలిగా ఉన్న సోనియా గాంధీతో కలిపి సోనియా కుటుంబం మొత్తం పార్లమెంటులో కనిపిస్తుందని, అది మరో విమర్శకు దారి తీస్తుందని భయపడే ప్రియాంకను బరిలోకి దింపలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.